హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ముందుగా మీ అందరికీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈరోజు థంబ్నెయిల్ చూసారు కదా మీరు. ఈ వీడియోలోనైతే నేను క్రిస్మస్ ట్రీ ఎప్పుడో తీసుకున్నాను, అది డెకరేషన్ చేస్తూ ఐటమ్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని అన్నది కొన్ని ఫొటోస్ కోసం వాటి కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఆ ట్రీ ఉంది, దాన్ని డెకరేషన్ చేసి ఎలా వస్తుంది ఏంటి అన్నది ఈరోజు వీడియోలో షేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎలా వచ్చింది ఏంటి అన్నది మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు చూసే ఉంటారు. నేను ఆల్రెడీ అందులో ముందు పోస్ట్ చేస్తాను. యూట్యూబ్ కన్నా ముందు అయితే ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ అయిపోతాయి. మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా హనీ బుజ్జి అమ్మ అని చెప్పేసి, దానిలోకి వెళ్ళి ఫాలో చేయండి. అప్డేట్స్ అన్నీ వస్తాయి. నేను ఎవ్రీడే స్టోరీస్ పెడతాను, లేకపోతే రీల్స్, ఫొటోస్ అవన్నీ చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా ట్రీ అయితే రెడీ చేసేద్దాం, వచ్చేయండి. అసలు ఈ ట్రీ అయితే నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను. అప్పట్లో అయితే 600 ఆ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడైతే ఎంత పెరిగిందో నాకు తెలీదు. మీకు ఎవరైనా ఈ మధ్య కాలంలో ఎవరైనా తీసుకున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే రేట్ పెరిగిందా ఏంటి అన్నది నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ముందు ఈ డొక్కులో నుంచి తీయాలంటే కొంచెం కష్టమే. దీనికి ఎందుకు మర్చిపోయాను. దాని కింద ఎటు ఉంటుంది కూడా కింద స్టాండ్ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఈ చెట్టు 2 ముక్కలు ఇలా వస్తుంది, మనము ఇక్కడ అటాచ్ చేసుకోవడమే. ఇది ఎలాగో అన్నది నేను చూపిస్తాను ముందు. ఇలా అనుకుంటా ఇలా అటాచ్ చేయాలి. ఎంత హైట్ వస్తుందో చూపిస్తాను. ఇందులో మనకి చాలా హైట్ వేరియేషన్స్ ఉంటాయి. మనకి చిన్న ట్రీ కావాలంటే చిన్న ట్రీ దగ్గర నుంచి అలా ఎంత పెద్దది కావాలన్నా ఒక 8 feet వరకు ట్రీస్ ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా వెరైటీ మోడల్స్, అంటే కొంచెం స్నో వచ్చినట్టు అన్ని ఇంకా ఆటోమేటిక్గా మనం డెకరేషన్ చేసుకోకుండా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కొంచెం కొంచెం పెడితే చాలు, మిగతాదంతా డెకరేషన్ చేసినట్టే ఉన్న చెట్లు చాలా రకాలు వచ్చినాయి పూర్ణ మార్కెట్లో. అంటే మనకి వైజాగ్లో ఎక్కడ దొరుకుతాయి అని అంటే మెయిన్ ఇన్ని వెరైటీస్, చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ అయితే పూర్ణ మార్కెట్లోనే దొరుకుతాయి. ఒకసారి అంటే ఆల్రెడీ మీరు ఈ వీడియో వచ్చినప్పటికీ క్రిస్మస్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కైనా మీరు ఎప్పుడైనా ట్రీస్ తీసుకోవాలి అనుకుంటే పూర్ణ మార్కెట్ వెళ్ళి వైజాగ్లో ఉన్న వాళ్ళు చూడండి, వెరైటీ ట్రీస్ అయితే ఉంటాయి. ముందు ఏంటంటే మనం ట్రీ ఒకటే తీసుకోవడం కాదు. నేను తీసుకొని 8 years పైనే అయిపోయింది, అయినా మనం ఇది ఎలాగా దాచిపెట్టామా అన్నది ముఖ్యం. ప్రతి ఐటమ్ ఇంపార్టెంటే, దీనికి స్క్రూ కూడా ఉంటుంది, అవి కూడా ఇంపార్టెంటే. మీరు ఇవి ట్రీ పెట్టినప్పుడే కాదు, నార్మల్గా ఇది క్లోజ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ ఎక్కడ పెట్టాము ఏంటి అన్నది జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకున్నది కూడా ఒక్క స్క్రూ పోయినా కూడా చెట్టు నిలబడడానికి ఉండదన్నమాట. అందుకే ఇవన్నీ కూడా జాగ్రత్తగా దాచుకోండి. ఇక్కడైతే స్క్రూస్ ఉంటాయి, అవి ఇప్పుడు నేను ఎక్కడున్నాయో వెతకాలి. కొన్ని పిక్స్ కోసము మళ్ళీ తీయలేదు. ఇప్పుడు ఆ స్క్రూస్ ఎక్కడున్నాయో వెతుక్కోవాలి. అయితే ఇలాంటి స్క్రూ ఇచ్చారన్నమాట. ఇలాంటి స్క్రూస్ ఉంటాయి. ఇవి ఒకవేళ ఎక్కడైనా పోగొట్టుకున్నా కూడా ఇలాంటి స్క్రూ మనం సెట్ చేసుకొని పెట్టుకోవడమే. మెయిన్ ఏంటంటే ఇలాంటి స్క్రూస్ లేకపోవడం వల్ల నిలబడదు, ఎందుకంటే ఫుల్ డెకరేట్ చేస్తాం కాబట్టి లైట్స్ అవన్నీ పెడతాము. ఏదైనా గబుక్మని చిన్న తగిలినా కూడా పడిపోతుంటది. అందుకే ఇలాంటి స్క్రూస్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. మెయిన్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా ట్రీ డెకరేట్ చేద్దాం అనుకున్నాను. అంటే ముందే డెకరేట్ చేయాలి, ఎందుకంటే క్రిస్మస్కి ముందు పెడితేనే ఏదైనా అంటే మీకు కూడా తెలుస్తుంది, అంటే ట్రీ ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే వీటికి డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని అన్నది. కానీ అసలు ఖాళీనే ఉండదు. నార్మల్గానే నేను కొంచెం బిజీగా ఉంటాను, ఎందుకంటే ఇంట్లో వర్కే ఎక్కువ ఉంటుంది. ఏంటంటే క్లీన్ చేసుకోవాలి, ప్రతిదీ ఏ ఐటమ్ ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టాలి, ఇలాంటివన్నీ క్లీన్ చేసినప్పటికీ చాలా టైం పట్టేస్తుంది. మెయిన్ అది కూడా కాకుండా నేను మా షాప్కి వెళ్ళిపోతాను, ఇంకా నాకున్న టైంలో చాలా తక్కువ. అందుకే నేను డెకరేట్ చేయడానికి చేద్దామా వద్దా అని అనుకోలేదు. ఇక్కడైతే నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్గా మాట్లాడదాము అని అంటే ఫుల్ మా స్ట్రీట్లో ఏంటంటే ఆ రోజు హాలిడే కదా, పిల్లలందరూ బాగా ఆడుతున్నారు. పోనీ వాళ్ళు ఆడినా చిన్న అరుపులే కదా అని చెప్పేసి అనుకుంటే ఈ లోపు మాకు మా స్ట్రీట్లోకి అలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఊరగాయలు అంటారు, ఫిష్ అంటారు, ఇంకా బుధవారం కదా ఆ రోజు చేపలు, రొయ్యలు, అలా అరుపులు వినిపిస్తూనే ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు ఎందుకు వినిపించడం అని చెప్పేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇది మ్యూట్లో పెట్టేసి నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ట్రీ తీసుకునేటప్పుడే ఇవన్నీ తీసుకోవచ్చు, లేకపోతే మీరు ట్రీ తీసుకున్న తర్వాత చిన్న బెలూన్స్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా ఏమైనా తీసుకుందామంటే సపరేట్గా కూడా సేల్ చేస్తారు. సింగిల్ పీస్ 5 rupees 6 rupees అలా ఉంటాయి. మీకు ప్యాకెట్ కావాలంటే ప్యాకెట్లో 6 pieces 20 rupees అలాగా. అంటే మనం ఏదైనా ఎక్కువ తీసుకున్నప్పుడు తక్కువ రేటు పడతాయి అన్నమాట. మనం సింగిల్గా తీసుకునేటప్పుడు ఎక్కువ పెట్టి తీసేసుకుంటాము. అది నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇలా 6 pieces సెట్ ఉంటుంది, అలా తీసుకోండి. సింగిల్ కావాలన్నా మీ ఇష్టము అని చెప్పేసి.
ఇందులోనే నేనైతే మా ట్రీకి అయితే కొంచెం తక్కువే ఉన్నాయి కానీ, అంటే తక్కువ అంటే ఇవి ఎక్కువే కానీ, ఇంకా ఫుల్ డెకరేషన్, ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్, పెద్ద ట్రీ పెట్టుకుంటారు కదా, ఒక 8 ఫీట్ అలా 12 ఫీట్ అలా పెట్టుకున్న వాళ్ళకి ఇంకా మంచి మంచి ఐటమ్, పెద్ద పెద్ద ఐటమ్, పెద్ద పెద్ద గిఫ్ట్ బాక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ట్రీ అయితే మనకి పూర్ణ మార్కెట్లోనే కదా ఉంటాయి. మనకి ఇలాంటి చిన్న చిన్నవి ఏమన్నా తీసుకోవాలి, అంత లాంగ్ వెళ్ళక్కర్లేదంటే మనకి దగ్గర ఏరియాలోనే ఫ్యాన్సీ షాప్స్లోనే చాలా, ఇప్పుడు ఏంటంటే ప్రతి షాప్లో కూడా ప్రతిదీ సేల్ చేస్తున్నారు. అంటే సీజన్కి తగ్గట్టుగాను, ఇలా వినాయకుడి బొమ్మలు అయితే వినాయకుడి బొమ్మలు, ఇలా క్రిస్మస్కి సంబంధించినప్పుడు స్టార్స్, ఇలాంటివన్నీ సేల్ చేస్తున్నారు అనమాట. అది ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ పక్కన ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఇది నేనైతే ఇలాగా డెకరేట్ చేస్తున్నాను కానీ ఒక పక్క నుంచి కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే నేను వంట చేయాలి. అప్పటికి 1 అయిపోయింది. ఇంకా వంట చేసి తర్వాత నేను షాప్కి వెళ్ళి షాప్ దగ్గర నుంచి మా ఫాదర్ని పంపించాలన్నమాట. ఇంత పని ఉంది కదా అని చెప్పి ఫాస్ట్గా చేస్తున్నాను. దాని తర్వాత శృతికి కూడా చెప్పాను, నువ్వు చేసే, నేను ఈలోపు కుకింగ్ చేసుకొని వస్తాను అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే వీడియోలోని చెప్పినంత ఈజీగా ఉండదు, అంటే వీడియోస్లోని ఫాస్ట్ ఫార్వర్డ్ లేకపోతే టైం స్లాప్స్లో పెట్టినంత ఈజీగా ఉండదన్నమాట. వీడియో చేయాలన్నా, డెకరేట్ చేయాలన్నా, ఒక పని ఆపి ఇంకో పని చేయాలన్నా కొంచెం కష్టమే. నార్మల్గానే ఇల్లంతా క్లీన్ చేసుకుని, ఇప్పుడు ఇంకా పండగలు వస్తున్నాయి కాబట్టి ఇల్లంతా దులుపుకొని, నాదైతే ఆల్రెడీ హాల్, వంటగది ఇవన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇవన్నీ వీడియోస్ చెయ్యను, ఇవన్నీ క్లీన్ అయిపోయినాయి. కానీ ఇంకా అలా ఇవన్నీ చేస్తూ కూడా ఇలాంటివి చేసి మళ్ళీ రీల్స్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ వాటినే షార్ట్ వీడియోస్ కింద తీసి, ఇప్పుడు ఈ వీడియో తీయాలంటే లాంగ్ వీడియో తీయాలంటే ఒకలా తీయాలి, షార్ట్ వీడియో తీయాలంటే ఒకలా తీయాలి. కాబట్టి ఈ రెండింటికి నేను ఇలా అని కంపేర్ చేసుకొని తీసుకోవడము, థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ నా వరకే కాబట్టి కొంచెం అంటే చేద్దామా వద్దా అనుకుంటాను. మెయిన్ ఏంటంటే ఈ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ దీనికన్నా ముందే చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి కదా. నేను ఇప్పుడు చేసి పెట్టిన వేస్టే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా పనికొస్తుంది అంతే. ఇది వీడియో అయితే, వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, బాగుందా లేదా అన్నది డెకరేషన్ అదంతాను. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎంతమంది చూస్తున్నారో అంతమంది కూడా లైక్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఆ లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో అన్నది రీచ్ అవుతుంది అన్నమాట. వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే చేసినప్పటికి 1 అవర్ పట్టింది. చాలా క్యూట్గా భలే ఉంది. కొన్ని పిక్స్, రీల్స్ అవన్నీ తీసుకోవాలి. ముందైతే నేను ఇన్స్టాగ్రామ్లోని రీల్స్ కోసం కొన్ని వీడియోస్, స్టోరీస్ పెట్టడానికి కొన్ని పిక్స్ అన్నీ తీసుకొని నెక్స్ట్ వేరే డ్రెస్తో కూడా కొన్ని రీల్స్ చేస్తాను. ఎందుకంటే డెకరేషన్ చేసింది చాలా రోజుల తర్వాత. డెకరేషన్ ఎలా వచ్చింది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దగ్గర 1 అవర్ పట్టింది డెకరేషన్ అంతా చేయడానికి. ఇంకా లైట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ నేను ఎందుకో ఈ కలర్ అయితే కొంచెం బాగుంటుంది కదా అని పెట్టాను. ఎలా ఉంది అన్న చూడండి. మెయిన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి ఇక్కడ ఉంది కదా, మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే యూట్యూబ్ ఛానల్ కన్నా ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇది వీడియో ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేసేయండి. మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడాను. న్యూ ఇయర్ అంతా బాగుండాలి, ఇయర్ అంతా బాగుండాలి. ఈ 24 అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా ఉండాలి అని అనుకోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.